ప్రభునామంలో ఈ సాయంకాలం కూడికలో పాల్గొని మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మరొకసారి హృదయం అంతటితో చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. షీట్స్ మీకు ఇవ్వబడతాయి. నా విశ్వాసము వృద్ధిపరచగలవని పాడుకున్నాం. ఇక్కడ షీట్స్ ఎక్కువగా ఉన్నాయి, జెంట్స్ దగ్గర లేదు, దయచేసి అట్లా. నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాసమేగా నీ విశ్వాసములో ఒక వచనాన్ని చదువుకొని తర్వాత పాడుకుందాం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 40వ వాక్యం. మొదటి రాజులు 1వ అధ్యాయం 40వ వచనం. ఉండమ్మా, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ఎక్కడికి మునిపే ట్రైన్ వెళ్ళిపోతే రైట్. వాళ్ళ కష్టాలు మామూలు కష్టాలు కదా, ఇండెక్స్ లోకి వెళ్ళారు కొంతమంది. మొదటి రాజులు 1వ అధ్యాయం 40వ వచనం. మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లల గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా వాటి నాదము చేత వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించరి. జాన్సన్ బ్రదర్, మీరేమైనా చదివి నాకు సహాయం చేయగలరా? వచ్చిన అందుకే మీరు ఆ పని చేయలేదనే నేను గట్టిగా చెప్పండి. చదువుతాలి. వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించరి. థ్యాంక్ యూ. సొలొమోను రాజు అయినప్పుడు వ్రాయబడిన విషయం. ప్రేమ బ్రదర్ మీరు చూశారు కదా, సొలొమోను రాజు అయినప్పుడు నేల బద్దలైపోతున్నట్లుగా అత్యధికంగా వాళ్ళు సంతోషం ఇచ్చారు. పిల్లల గ్రోవులు అలాగా ఊదారు. చూడండి, సొలొమోను రాజు అయితేనే వాళ్ళకి అంత సంతోషం అయితే మన ప్రభు మన కొరకు మరలా తిరిగి రాబోతున్నాడు, మనకి ఎంత సంతోషం ఉండాలా? ఈ రోజు మోసెస్ అన్న వాళ్ళు ఇల్లు ఎక్కడికక్కడ ఊడిపోవాలి మన పని. నేల బద్దలగునట్లంట. ఎంత సంతోషం ఉందండి వాళ్ళకి. క్రైస్తవులు పాడేదానికి లోకస్తులు పాడేదానికి ఒక వ్యత్యాసం. లోకస్తులు ఎందుకు పాడతారంటే సంతోషంగా ఉండాలి కాబట్టి పాడతారు. సంతోషం కావాలి. సంతోషించడం కొరకు వాళ్ళు సినిమా సాంగ్స్ ఏవేవో పాడుకుంటారు.
మరి క్రైస్తవులు ఎందుకు పాడతారు? సంతోషంగా ఉన్నాం కాబట్టి పాడతాం. ప్రైజ్ గాడ్. అందుకే పౌలు అంటాడు కదా, ప్రభువు నన్ను మరలా చెప్తున్నాను నేను, మీరు ఎట్లా పాడుతున్నారంటే జ్ఞాపకార్థ కూడికలో శవాన్ని ఆడబెట్టి పాడుతున్నారు. పితరుల విశ్వాస అడుగులతో
అనే సీడీలో రికార్డ్ చేయబడింది. మీరందరూ వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఈ సీడీని కలిగి ఉండండి. నాకు మనందరికీ ఈరోజు చివరి రోజు కదా, రేపు లేదు మనకు ఫోటో. దేవుడు ఈ దినాలన్నీ ఆయన మనతో మాట్లాడి ఆయన తన వాక్యం చేత నన్ను పోషించినందుకై హృదయమంతటితో 2 చేతులు ఎత్తి దేవుడికి స్తోత్రం చెప్తాం. ఏమిచ్చి మనం ఆయన రుణం తీర్చగలం? అందుకే భక్తుడు అంటాడు, వేలాది నదులంత విస్తార తైలం నేను నీకు ఇచ్చి ప్రభువాన్ని నీ రుణం తీర్చగలనా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చి ప్రభువాన్ని రుణం నేను తీర్చగలనా? దేవుని వాక్యం మన జీవితాల్లో చాలా శ్రేష్టమైంది. ఈ కోడికలు ఎన్ని దినాలు ప్రభు జరిగించారు. మరి వీటిని ఏర్పాటు చేసిన జానన్నకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు. చాలా కోఆపరేట్ చేశారు. జోసఫ్ అన్నోళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి కూడా నా వందనాలు. ఈరోజు కూడికి ఏర్పాటు చేసిన మోజస్ అంకుల్ గారి కుటుంబానికి కూడా నా వందనాలు. ప్రత్యేకంగా మీ అందరికీ పేరు పేరు వరుసన వందనాలు. నాకు జానన్న రాత్రి ఏం చెప్పారంటే, TCFMN స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ని రోజులు కంటిన్యూస్గా ఎప్పుడు పెట్టలేదు బ్రదర్ అని చెప్పారు. హల్లెలూయా. మరి నిద్ర ఎట్టిపోయిందో, మార్కెట్ పోయిందో. థ్యాంక్ గాడ్. ప్రభు మీకు ఆ కృపనిచ్చినందుకై దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలో పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన మా రక్షకుడా, ఇదిగో మరి చివరి రాత్రి మీ సన్నిధిలో కనబడ్డాన్ని మీరు మాకు ఇచ్చిన కృపకై వందనాలు. దేవా, ఈ రాత్రి మీ వాక్యం చేత మా హృదయాలు నింపండి. వాక్యపు లోతుల్లో మమ్మల్ని పెంచండి. బండ మీద మమ్మల్ని స్థిరపరచండి. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మా జీవితాల ద్వారా మీరు నిరూపించండి. సత్యాన్ని పట్టుకొని జీవించటం మాకు నేర్పు నాయన. వాక్య దాళంగా రాకుండా ప్రతి చీకటి నేసలను బంధించి ఆజ్ఞాపిస్తూ మాలో ఒక్కొక్కరిని మీరు పట్టుకుని నడిపించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. సిస్టర్స్ కొంచెం ముందు చదువుకోండి, కానీ మనం చాలా ఇబ్బంది పడుతుంది. నాన్న మీరు ముందు చదువుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. యెహోషువ గ్రంథం, దేవుని వాక్యంలో నుంచి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇస్తున్న దేశమునకు వెల్లుడి. చాలు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 29వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 29వ వాక్యం. ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడే మృతి నొందెను. చూడండి, ఈ 2 వచనాల్లో వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఏంటో మీరు గమనించాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం లేకపోతే 2వ వచనానికి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 29వ వచనానికి ఒక్క పదమే వేరియేషన్ ఉంటుంది. మీరు గమనించవచ్చు. మోషే పరిచారకుడైన యెహోషువ అన్నది మొదట్లో. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యెహోషువ ప్రారంభానికి యెహోవా మోషే పరిచారకుడైన యెహోషువ అని ఉంది. అక్కడ 24వ అధ్యాయంలో యెహోవా దాసుడు. అంటే యెహోషువ జీవితం పరిచారకుడుగా ప్రారంభించాడు, యెహోవా దాసుడుగా ముగించాడు. చాలా మంది ప్రారంభం చాలా బాగుంటుంది. రక్షించబడిన తర్వాత కూడా, రక్షించబడినప్పుడు వాళ్ళకుండే ఉత్సాహం, వాళ్ళకుండే దేవుని కొరకైన ఆశ, చాలా వాళ్ళకుండే యాంగ్జైటీ చాలా ఉంటుంది. దినములు గడిచే కొలది ఏమైపోతుంది, నిజంగా ఈ వ్యక్తి నా వ్యక్తి అనుకుంటాం మనం. నాకు చాలా కాలం డౌట్ ఉంది. ఒక డౌట్ అదేంటంటే, గొలియాతును చంపింది ఎవరు? అడవిలో మందలను కాచేటప్పుడు, గొర్రెలు కాచేటప్పుడు సింహాన్ని చంపింది ఎవరు? ఎలుగుబంటిని చంపింది ఎవరు? ఈ దావీదేనా బత్షెబతో పాపం చేసింది వేరే దావీదా? ఏంటి ఈ దావీదని మీకు అంత గట్టిగా చెప్పారు? మినేపోలిస్ ఆయన కన్ఫర్మ్, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. హల్లెలూయా. నా అంతరంగంలో నాకున్న ఆలోచన ఏంటంటే, ప్రారంభ దినాల్లో ఎట్లా చేయగలిగాడు ఈ దావీదు?
ఒక దారిని పోయే వ్యక్తి, దేవుని ఎరగని వ్యక్తి పాపం చేశాడంటే మనం నమ్ముతామండి. అతను తెలియదు, దేవుడు తెలియదు, లోకస్తులు కాబట్టి తప్పే. ఇంచుమించు 1000 కీర్తనలు రాసిన ఈ దావీదు యుద్ధ వస్త్రాలు లేకుండా యుద్ధం చేశాడు. సౌలు యుద్ధ వస్త్రాలు ఇస్తుంటే ఇవి నాకు వాడుకలేదని చెప్పి వాటిని అక్కడ పెట్టి కత్తి లేకుండా, యుద్ధ వస్త్రాలు లేకుండా యుద్ధం చేశాడు. మరి ఈ దావీదు ఎలా చేయగలిగాడు? చూడండి, ఒకరోజు అది జరగలేదు. దావీదు జీవితంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముందుకెళ్ళాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయం 26వ వాక్యం. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా, ఒక్క నిమిషం తల్లి. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 26వ వాక్యం. ఇప్పుడు చదువు. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా, తాను రాజులకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయుల్లో 200 మందిని హతము చేసి వారి ముందోళ్లు తీసుకొని వచ్చి రాజునకు అల్లుడొకటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా, సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికిచ్చి పెండ్లి చేశాడు. 26వ వచనంలో చాలా క్లియర్ గా ఉంది. దావీదుకి ఏమి ఆశ ఉందండి? అల్లుడు కావాలి. ఎవరికి? అల్లుడే. ఎవరికమ్మా? అల్లుడు. అల్లుడు అంటే వేరు, రాజుకు అల్లుడు అంటే వేరు. దావీదు ఇంటర్నల్ కాన్సెప్ట్ ఏముందంటే రాజుకు అల్లుడు కావాలని కోరుకుంది. అందుకని 200 మందిని చంపి సౌలు కుమార్తె అయిన మీకాలు పెళ్లి. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. సింహం చేతులోంచి దేవుడు తప్పించాడు, గొల్లియోతు చేతులోంచి తప్పించాడు, ఎలుగుబంటి చేతులోంచి తప్పించాడు, గొర్రెలు కాచుకునేవాడిని తీసుకొచ్చి 40 దేశాలకు చక్రవర్తిగా. ఇన్ని చేసిన దేవుడు పెళ్లి చేయగలడా లేదా? ఏంటంటే సైలెంట్ అయిపోయారు. ఇన్ని చేసిన దేవుడు దావీదుకి పెళ్లి చేయగలడు. కానీ దావీదు ఆలోచన ఏంటంటే రాజుకు నేను అల్లుడు కావాలి. దావీదు విషయంలో దేవునికి ఉన్న ఆలోచన ఏంటంటే రాజుగా చేయాలి. ఇప్పుడు రాజుకు అల్లుడు కావాలి కాబట్టి సౌలు కుమార్తెని మీకాలను చేసుకోవడం కోసం 200 మందిని చంపి వారి ముంజోడు తీసుకొచ్చి సౌలు దగ్గర పెట్టి సౌలు కుమార్తెని మీకాలను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కోసం ఎంతమందిని చంపాడండి ఈ ఆత్మీయుడు? ఇప్పుడు మీరు చెప్పండి, 200 మందిని చంపి పెళ్లి చేసుకున్నాడు. ఉరియాని చంపి బచ్చిబాని చేసుకోవడం తేలిక కష్టమా? ఢిల్లీలో రిజర్వ్ బ్యాంక్ దోసుకున్నాడు, గుంటూరులో స్టేట్ బ్యాంక్ దోసుకోవడం దాని కష్టమా? పెళ్లి కోసం 200 మందిని చంపిన వ్యక్తి ఉరియాని చంపించి బచ్చిబాని చేసుకోవడానికి పెద్ద కష్టమైన విషయం ఏమి కాదు. పిల్లరా, మనం దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడంటే మన ప్రారంభం కంటే మన ముగింపు శ్రేష్టం. ఒకప్పుడు ఎలాగున్నాం, మన ఫాదర్స్ ఎలాగ వెంబడించారు అయ్యని పక్కన పెడదాం. మన పేరెంట్స్ ఎలాగున్నారు దాని సంగతి పక్కన పెడదాం. మనం ఎలా ఉన్నాం? మన ప్రారంభం కంటే మన ముగింపు శ్రేష్టం. దావీదు ఆ తర్వాత నాతాను ప్రవక్త హెచ్చరించిన తర్వాత రియలైజ్ అయ్యాడు అది వేరే విషయం. నీ జీవితంలో ఎక్కడైనా ఏ చేదైనది ఏదైనా కనుక నీ జీవితంలో ఉంటే అది చిన్నదిగా కనబడింది నీకు ఈరోజు, అది రేపు మొక్కగా పెరుగుతుంది, మహావృక్షం అయిపోద్ది. అది రేపు నీ ఆత్మీయ జీవితాన్ని కనుమరుగు చేసేస్తుంది. ఈ వ్యక్తి అయినా ఇలాగా ఉన్నది. అందుకే కొంతమంది జీవితాలు చూసినప్పుడు వాళ్ళు మనం ఆశ్చర్యపడిపోతాం. ఈ వ్యక్తి ఏంటి ఇలాగున్నాడు, లేకపోతే ఈ స్త్రీ ఏంటి ఇలాగున్నది. యెహోషువ జీవితంలో చూసినప్పుడు ఆయన ప్రారంభం కంటే ఆయన ముగింపు శ్రేష్టం. ప్రారంభంలో మోషే పరిచారకుడుగా ఉన్నాడు, ముగింపులో యెహోవాకి దాసుడుగా ఉన్నాడు. పిల్లరా, యెహోషువ జీవితంలోకి మనం వెళ్తే మోషే 6 లక్షల మందిని నడిపిస్తే యెహోషువ 30 లక్షల మందిని నడిపించాడు. మోషే తన జీవితంలో కానాను చూచాడు కానీ కానాను చేరాడు. యెహోషువ కానాను వెళ్ళాడు, తనతో ఉన్న జనులను కూడా కానాను తీసుకెళ్ళాడు. యెహోషువ తన జీవితంలో, రవి బ్రదర్ మీరు జాగ్రత్తగా వినాలా, 31 మంది రాజులను జయించాడు. యెహోషువకు ఓడిపోలే. మోషే కూషు దేశం స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు అతని సహోదరుడైన అహరోను, సహోదరుని మిరియాము వ్యతిరేకంగా మాట్లాడారు. యెహోషువ జీవితంలో అసలు అపజయం తెలియదు. ప్రైజ్ గాడ్. ఓడిపోవడం తెలియదు ఆయనకి. జీవితంలో తాను ఎక్కడ హాయి పట్టణం విషయంలో మాత్రమే ఓడిపోయాడు. అది కూడా ఆకాను పాపం చేసి తీసుకొచ్చిన దాన్ని బట్టి ఇశ్రాయేలుకు ఓటమి దొరికింది. కానీ యెహోషువ జీవితంలో ఓటమి అయితే లేదు.
ఇంకొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేయాలి. మోషే కాలంలో 12 మంది వేగులు వారు వెళ్ళారు దేశాన్ని వేగు చూడడానికి. యెహోషువ కాలంలో ఇద్దరే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మోషేకైతే 12 మంది వేగులు వారు కావాలి, యెహోషువకైతే 12 మంది అక్కర్లేదు. ఎప్పుడు మనం ఇటువంటి జై జీవితాన్ని మనం చూస్తాం. ఈ తరంలో మనం ఇలాగ యెహోషువ వలె ప్రభు చిత్తాన్ని చేయగలుగుతాం. పిల్లరా, యెహోషువ జీవితం యొక్క ప్రారంభం అది పరిచారకుడుగా, మోషే పరిచారకుడైన యెహోషువ. కానీ ఈ చివరి దినాల్లో మీరు బైబిల్ కాలేజెస్కి వెళ్ళండి, చర్చెస్కి వెళ్ళండి, పరిచర్య చేయటం నేర్చుకోలేకపోతున్నాం కానీ పెత్తనం చేయటం నేర్చుకుంటున్నాం. ఎలాగ లీడ్ చేయాలి, ఎలాగ ప్రీచ్ చేయాలి, ఎలాగ కమ్యూనికేషన్ స్కిల్స్ సంపాదించుకోవాలి. నేను ఒక బ్రదర్ని అడిగాను, ఆయన ఇంజనీరింగ్ చదివాడు, నాకు ఏ ఉద్యోగం రావట్లేదనే ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకు రావట్లేదంటే నాకు కమ్యూనికేషన్ స్కిల్ లేదన్నాడు. నేను అడిగాను, కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంటి నాయన అంటే అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పకూడదు, అదే నా కమ్యూనికేషన్ స్కిల్. అబద్ధం అని చెప్పాలి, అబద్ధం కాకుండా నిజం కాకుండా ఎట్లా? ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి. ఒకవేళ కంపెనీలో పనిచేస్తున్నాడు అనుకోండి, వాళ్ళ బాస్ ఫోన్ చేసి 9:30 అయింది, నువ్వు ఇంకా ఆఫీస్కి రాలేదంటే నువ్వు ఎక్కడున్నావు అంటే ఇంటి దగ్గర బయలుదేరాని చెప్పకూడదంట, ఆన్ ద వే. అసలు ఎన్ని గంటలకు వస్తావు అని అడిగితే డిపెండ్స్ ట్రాఫిక్. మరి ఈ పని చేస్తావా చేయవా, నువ్వు చేయగలవా లేదంటే చూద్దామని చెప్పాలి. ఇప్పుడు ఎవరైనా మీరు అమెరికాలో అడగండి, రేపు ప్రార్థనకు వస్తున్నారంటే వస్తున్నామని చెప్పరు, చూద్దాం ఏంటని చూసేది. నీ మాట అవునంటే అవును. కమ్యూనికేషన్ స్కిల్స్ మాకు లేకుండా ఉంటే మంచిది. మీకు ఈ కమ్యూనికేషన్ స్కిల్ ఇంకా ఎవరి దగ్గర ఉందంటే బైబిల్లో యోనా దగ్గర. ఆయన దేవుడు నినివేకి వెళ్ళమంటే ఆయన దర్శిష్టి. నేను నినివేకి వెళ్తానని చెప్పలేదు, ప్రభుత్వ వెళ్ళనని కామ్ గా సైలెంట్ గా ఫోన్ ఎత్తకుండా మనం ఎట్లుంటాం అమెరికాలో. మనకి ఇష్టమైందా ఫోన్ లిఫ్ట్ చేస్తాం, ఇష్టం కాలేదా? ఒక అనుభవజ్ఞుడు నాకు ఒక మాట చెప్పాడు, బ్రదర్ మీరు అమెరికాకి వెళ్తున్నారు జాగ్రత్త బ్రదర్ అన్నాడు. ఎందుకంటే ఏమన్నా అక్కడ బాంబులు ఉంటాయి, ఎందుకు జాగ్రత్త అంటే ఆయన వాళ్ళ కజిన్ బ్రదర్ ఒకసారి అమెరికా రమ్మన్నాడంటే అప్పుడెప్పుడో లెటర్స్ పంపించాడు 3-4 years బ్యాక్. మొట్లకి ఎట్లా ఈయన వీసా తీసుకొని వచ్చాడు. జేఎఫ్కేలో దిగి న్యూయార్క్లో ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయండి, వాయిస్ మెసేజ్. 2 రోజులు ఫోన్ చేస్తాను. తిరిగి ఆయన ఏం చేయలేక అమెరికా నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చేసాడు. వచ్చి ఆయన నాకేం చెప్పాడంటే, బ్రదర్ అమెరికాలో ప్రజలు ఫోన్ ఎత్తారు బ్రదర్, అయిపోతాం. హల్లెలూయా. ఒక అనుభవజ్ఞుడు నాకు ఇచ్చిన చెప్పిన సలహా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఏమొద్దు శ్యామ్ గారు, కమ్యూనికేషన్ స్కిల్స్ మాకు వద్దు, మనకు బైబిల్ కావాలంతే, దేవుని వాక్యం కావాలంతే. వాక్యం మన జీవితాల సత్యం. మన TCF MLలో మనం లేకపోతే మన తెలుగు ప్రజలంగా మనం ఏమి నేర్చుకోవాలి మన జీవితాల్లో అంటే పరిచర్య చేయటం నేర్చుకోవాలి. పాటలు పాడే ఉత్సాహం కాదు మనకు ఉండాల్సింది, ప్రీచ్ చేసే ఉత్సాహం కాదు మనకు ఉండాల్సింది, పరిచర్య కింద నుంచి మనం ఏమి చేయాలి. మేము 5 స్నేహితులు అండి. మేము 5లో అందరికంటే చివరి నేను మారుమనసు పొందాను. వారిలో ఆ 5లో ఒక స్నేహితుడు నన్ను రక్షణలోకి నడిపించాడు. ఆ 5లో ఒక అతనికి మాత్రమే మ్యారేజ్ అయింది. ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్టి ఉండలేక హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాడు. నన్ను ప్రభులో నడిపించిన ఈ మిగతా 4 ఆ స్నేహితులు 5 కలిసి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేవాడు సెలవులప్పుడు. మరి నేను అందరినీ 4 ముందు పంపించేసి నేను ఏదో గొప్పని నేను మీకు ఈ మాట చెప్పట్లేదు. పిల్లరా, దేవుడు నాకు ఆ కృప దొరికింది కాబట్టి మీకు చెప్తున్నాను ఈ మాట. మీకు పొగిడేవాళ్ళు చాలా మంది దొరుకుతారు, నాలా తిట్టేవాడు ఒకరు కూడా దొరుకుతారు. మీకు గట్టిగా చెప్పేవాళ్ళు ఈ దినాలు ఎవరు ఉంటారండి? కష్టం. కానీ ఇటువంటి సత్యబోధ నాకు మనకు అందరికీ దొరికినందుకై దేవునికి నేను హృదయమంతటితో స్తుతిస్తున్నాను. మిమ్మల్ని మీరు ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు, కానీ దేవుని ఎదుటి రేపు నిలబడినప్పుడు నేను మినసోటా తీసుకెళ్ళా, వాళ్ళని పొగిడి వచ్చేవా, వాళ్ళకి ఉన్నది చెప్పి వచ్చేవా అని ప్రభు నన్ను అడిగితే, లేదయ్యా నేను చెప్పాల్సిందే నీ చిత్తమే చేసి వచ్చానని చెప్పగలిగితే చాలు నేను. మీలో కొంతమందిని మీరు నన్ను ఏదైనా అడిగినప్పుడు అది వద్దు బ్రదర్ అది కాదు అని చెప్పినప్పుడు మీరేం బాధపడరు.
నా అంతరంగాన్ని మీరు అర్థం చేసుకోగలరని మాత్రమే నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ఏ విషయమైనా బ్రదరా, నేను ఇక్కడికి వచ్చింది ప్రభు చిత్త ప్రకారంగా పనిచేయడానికి. ఆ పని జరిగితే చాలు. బ్రదరా, నేను వెనకమాలుండి వాళ్ళకి కావాల్సిన టిఫిన్, టీ అన్ని పట్టుకొని వెనకమాలు వెళ్ళేవాడిని. వాళ్ళు నలుగురు ముందు వెళ్ళిపోయేవాళ్ళు. అన్ని అయిపోయిన తర్వాత శుభ్రంగా ప్లేట్స్ అవన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టి ప్రార్థనలో కూర్చునేవాడిని. మా స్నేహితుడు, నన్ను రక్షణలో నడిపించిన స్నేహితుడిని వాళ్ళ కజిన్ సిస్టర్ చాలా ఏడ్చి బలవంతం చేసి నువ్వు మంచోడు అని వాళ్ళ సిస్టర్ని, వాళ్ళ కుమార్తెని, డాటర్ని మా ఫ్రెండ్కి ఇచ్చేసేసి, అది హిందూ మ్యారేజ్ అయింది. సో ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళలో ఇద్దరు సేవకులే, ఇప్పుడు సేవ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన ఆ బ్రదర్ కూడా సేవ చేస్తున్నారు. మా ఈ ఫ్రెండ్, ఇంకొక స్నేహితుడు గుంటూరులో సేవ స్టార్ట్ చేశాడు. ఒకరోజు రూమ్కి వెళ్ళాను నేను. అన్నము నీళ్లు కలుపుకొని బెల్లం నంచుకొని తింటున్నాడు. ఎందుకు నువ్వు అట్లా తినాలి, కనీసం ఒక మాట చెప్తే నేను కర్రీ తీసుకొచ్చేవాడు కదంటే, విశ్వాసం అనేది ఇది కావాలి అది లేదు అని చెప్పేది కాదు, అలా ఉండకూడదు కాబట్టి నేను చెప్పలేదు అన్నాడు. అంత స్ట్రాంగ్గా విశ్వాసంలో పనిచేస్తున్నటువంటి ఆ స్నేహితుడు పక్కింటి ఒక ఆంటీ, అయ్యా నువ్వు భోజనం వండుకో, నేను కర్రీ తీసుకొస్తాను, భోజనం కర్రీ రెండు నువ్వే వండుకుంటే మాకేం ఆశీర్వాదం ఉంటుంది, కర్రీ తీసుకొచ్చి ఇస్తాం. ఒక 2-3 months అయిపోయిన తర్వాత ఆ కర్రీ వాళ్ళ అమ్మాయి చెప్పాలి వచ్చింది. ఆ అమ్మాయి కూర ఏమో పాస్టర్ గారు ప్లేట్లు వేసి గిన్నెలో పాస్టర్ గారు వేసుకొని పోయింది. ఏమో ప్లేట్లు వేసింది, గిన్నెలో పాస్టర్ గారిని వేసుకొని వెళ్ళిపోయింది. ఇంకొక బ్రదరు బైబిల్ కాలేజ్కి వెళ్ళాడు. నిజామాబాద్లో బైబిల్ కాలేజ్ చదువుతున్నాడు. ఆయన చదువుతున్నప్పుడు ఒకరోజు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ ఒక పాట పాడమన్నాడు. ఈయన పాట పాడితే ఒక అమ్మాయి, నీలాగా పాట పాడేవాడిని అసలు నేను ఇండియాలో ఎక్కడ అంతే. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. పాత్రలు క్లీన్ చేసిన నాకు మాత్రమే సమర్పించుకొని యేసయ్యతో వివాహం చేసుకొని జీవించే కృప దొరికింది. హల్లెలూయా. ఈ దినాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పుల్పీట్లెక్కి కనబడడం కాదు కానీ ఎంత మరుగుగా మనం ఉండగలం, ఎంత పాదాల వరకు తగ్గించుకొని మనం పరిచర్య చేయగలం. యేసు ప్రభు మనకి ఏమి నేర్పాడు? నడుముకు తువాలు కట్టుకొని ప్లేట్లో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడిగాడు. నేను ఎలాగ చేస్తున్నానో మీరు చూడండి అని ప్రభు చెప్పాడు. మనం ఎంతవరకు పరిచర్య ధర్మమును చేసేటువంటి మనసు మనకి. ఆయన శిలువ మరణం పొందినంతగా మన కొరకు తగ్గించుకున్నాడు. పిల్లరా, యెహోషువ తన జీవితంలో పరిచయం చేశాడు. అకార్డింగ్ టు హిస్టరీ 40 సంవత్సరాలు మోషే పరిచారకుడు ఉన్నాడు. 40 సంవత్సరాల్లో యెహోషువతో దేవుడు ఎప్పుడు మాట్లాడినట్టు బైబిల్లో. మోషే దేవుని స్వరం విన్నాడు, మోషే మాట యెహోషువ విన్నాడు. మోషే దేవుని మాట విన్నాడు, యెహోషువ మోషే మాట విన్నాడు. మన జీవితాల్లో మనకంటే పెద్దవాళ్ళ మాట వినడం మనకి ఎంత బ్లెస్సింగ్ అంటే అంత బ్లెస్సింగ్. ప్రైజ్ గాడ్. కానీ మనం ఏంటంటే మనకంటే పై పెద్దవాళ్ళ కంటే ఎక్కువ చదువుకొని ఉంటాం, మనకి తెలివి ఎక్కువ ఉంటుంది. బ్రదర్ నీకు తెలియదు నేను చెప్పింది నేను, కానీ అసలు మనకేం తెలియదు అన్న సంగతే మనకు తెలియదు. అది విషయం. అసలు మనకేం తెలియదు అన్న సంగతే మనకు. నేను సేవకు రాలేదు ఇంకా, మా తొలి దినాలు మారు మనసు పొందినాయి. నేను ఒక బ్రదర్ రూమ్ లో ఉన్నాను, ఇద్దరం చదువుకుంటున్నాం, ఇద్దరం డిగ్రీ. ఆయన తబలా కొడతాడు, నేను కంచెలు కొడతాను. మీ ఇద్దరం మంచి క్లోజ్గా ఉండేవాళ్ళం. ఒక సండే ఈవినింగ్ గాస్పల్కి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. నేను చెప్పాను, నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు, ప్రార్థన చేయించుకుని వెళ్దాం. వాళ్ళ ప్రార్థన పెద్దవాళ్ళ ప్రార్థన అంటే మనకు దీవెన. అంటే ఆ బ్రదర్ నాకెవరు తెలియదు, నీకెవరని తెలిస్తే పోదాం పద. నాకు ఒక సిస్టర్ తెలుసు, మాకంటే ఒక 10 years పెద్ద అక్క. అక్కడికి వెళ్దాం, ప్రే చేయించుకుందాం అని చెప్పాను. మేము ఇద్దరం వెళ్ళాం. మాకు ప్రార్థన చేయట్లే అక్క మేము వెళ్ళాలి ప్రార్థన చేయండి అంటే, ప్రార్థన చేయకుండా మమ్మల్ని చూస్తున్నారు అక్క. మేమిద్దరం ఈ పై గుండి తీసుకొని వెళ్ళాం అన్నమాట. అక్క మరి ఫస్ట్ మీరు ఆ గుండి పెట్టండి అయ్యా, మీరు గుండి తీసి వాక్యం చెబితే ప్రజలు సొక్క కూడా తీసుకోరు. మీకే క్రమం లేకపోతే మిగతా ప్రజలకు ఎట్లా క్రమం వస్తుంది? కాబట్టి మీరు క్రమం ఉండండి మొదట, తర్వాత మీరు వాక్యం ప్రకటించదురు కానీ అంటే. నా పక్కన్న బ్రదర్ చాలా సీరియస్ అయిపోయాడు. ఏం అనలేదు కానీ సీరియస్ అయ్యాడు. నాకు అర్థమైంది ఈయనకి అది కష్టం అనిపించిందని. బ్రదరా కూటమి అయిపోయింది. మరుసటి రోజు ఉదయం లేచి, బ్రదర్ అక్క రాత్రి నన్ను గుండి పెట్టుకోమన్నారు కదా,
మీరు పెట్టుకోలేదు ఏంటన్నాడు. అంటే ఆయన అన్నాడు, గుండి పెట్టుకోమని బైబిల్లో ఎక్కడ ఉందో చూపించు. బైబిల్లో ఎక్కడ ఉందో చూపించి అప్పుడు పెట్టుకుంటాను. నేను అన్నాను, బ్రదర్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇక నేను మిమ్మల్ని అడగను. గుండి పెట్టుకోలేదని నేను మిమ్మల్ని అడగను, అట్లానే గుండి ఎందుకు పెట్టుకున్నాను నువ్వు కూడా నన్ను అనుకో. ఇది మన ఇద్దరు కండిషన్, ఇది మన ఇద్దరు కండిషన్ అండి. సరే అన్న, గుండి పెట్టుకున్నాను, నేను సేవకుని అయ్యాను. గుండి పెట్టుకున్నాడు ఈ రోజు కూడా హైదరాబాద్లో ఒక ప్రైవేట్ స్కూల్లో 3500కి స్కూల్లో లెక్కలు రాసుకుంటున్నాడు. వాళ్ళ విలేజ్కి వెళ్ళాను ఈ మధ్యకాలంలో స్వార్థ ప్రకటన. వాక్యం అయిపోయి ప్రార్థన అయిపోయి కారుకి బయలుదేరేటప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చారు, బాబు అయ్యో మీరిద్దరు, మా బాబు నువ్వు ఇద్దరు రూమ్లో ఉన్నారు కదా, ఇద్దరు కలిసి చదువుకున్నారు కదా, మరి నువ్వేంటి ఇట్లా ఉన్నావు, మా అబ్బాయి ఏంటి అట్లా ఉన్నాడు, ముగ్గురు పిల్లలు, వాళ్ళకి అన్ని సప్లై చేస్తున్నాం మేము హైదరాబాద్లో, సరిపోవట్లేదు వాళ్ళకి వచ్చే జీతం, అసలు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందని అడిగింది వాళ్ళమ్మ. నేను నన్ను గుండీలో నుంచి వచ్చింది. నీ బలం నీ జ్ఞానం దేవునికి అక్కర్లేదు, నువ్వు ఎంతగా తల ఉంచుకొని చిత్తం ప్రభు అంటావో నీ విజయం అక్కడే ఉంటుంది. ఆమేన్. మోషేని చూడండి, ఇద్దరు వచ్చి, మోషే మామయ్యని ఇద్దరు వచ్చి చెప్పాడు, ఇంతమంది వరుసను నిలబడితే రోజంతా నిలబడితే వాళ్ళకి కష్టమైపోతుంది, నూరేసి ఒకరిని పెట్టమంటే మోషే ఇద్దరు మాట విని ఆ పని చేశాడని బైబిల్ చెప్తుంది. మోషే పిలుపు కలిగినాడు, ఇద్దరుకు పిలుపు లేదు. నాటి నుండి ఇద్దరు చెప్పిన మాట ఇశ్రాయేలు ప్రజలకు కట్టడగా. అందుకే బైబిల్ చెప్తుంది, పెద్దలు మనకు ఆశీర్వాదం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యెహోషువ మోషే నాయకత్వంలో పనిచేశాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడే. మోషే బతుకుండగా యెహోషువ నాయకుడిగా పిలువబడ్డాడు. ఈ సాయంకాలం మనం దేవుని వాక్యం వింటుండగా మన ప్రభు ఆత్మలో పైకి తీసుకురావచ్చు, మనం బ్లెస్ అయ్యొచ్చు, ఉద్యోగరీత్యా, లేకపోతే మన అవసరాలు తీర్చవచ్చు, ఆయన మనతో మాట్లాడవచ్చు. కానీ నీ జీవితంలో నీవు దేవుని బిడ్డల మాటను తీసుకునేటువంటి ఆ భక్తి జీవితం అనేది నువ్వు కలిగి ఉన్నావా లేదా? చాలా 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 అది ప్రాముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ జీవితకాలం అంతా విజయాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తాం, ఓడిపోనట్లుగా మనం చూస్తాం. ఒక విషయం నేను మీకు గుర్తు చేస్తాను. మోషేతో ఇశ్రాయేలీయులు, అసలు ఈ మోషే అని వాడు ఏమైనా మాకు తెలియదు. నిర్గమాకాండం 32:1, నిర్గమాకాండం 32:1. మోషే కొండ దిక్కుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు. అంటే ఇశ్రాయేలీయులు మోషేని మాటి మాటికి శ్రమ పెట్టారు. అయ్యా మాకు ఐగుప్తులో కీరకాయలు దోసకాయలు ఉన్నాయి, ఇక్కడ మాకు. అసలు ఆయన ఎవడో? మోషేని తిరస్కరించిన ఇశ్రాయేలీయులు ఎవరు కూడా కానానులో ప్రవేశించలేదని మనం గుర్తుపెట్టుకోవాలి. నాయకత్వాన్ని ప్రశ్నించిన తర్వాత నీకే దీవెన ఉండదు. ప్రైజ్ గాడ్. నేను ఇంకో మాట కూడా చెప్తాను మీకు. నాయకత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళకి సమాధి కార్యక్రమం కూడా ఉండదు. ఇక కోరహు, దాతాను, అబీరాములు ఏమైపోయారు? భూమి లోపలికి వెళ్ళిపోయారు. బైబిల్ చెప్తుంది, నాయకులు లేని జనులు చెడిపోతారు, కట్టులేక తిరుగుతారంట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదు. ఇక్కడ నా అంతరంగంలో ప్రభు పెట్టిన విషయం ఏంటంటే, మోషేని ఇశ్రాయేలు తిరస్కరించారు కదండి. మరి యెహోషువను కూడా ప్రజలు తిరస్కరించారా లేదా? మోషేని ఇశ్రాయేలు తిరస్కరించారండి. మా కీరకాయలు లేవు, దోసకాయలు లేవు అన్నారు. మమ్మల్ని ఎందుకు ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తెచ్చావా అన్నారు. ఓకే, బానే ఉంది. మరి యెహోషువను కూడా తిరస్కరించాలిగా. అదే సేమ్ కమ్యూనిటీ. మోషే ఎవరిని నడిపించాడో యెహోషువ కూడా వారినే. మరి మోషేని తిరస్కరించిన ప్రజలు యెహోషువను ఎందుకని తిరస్కరించలేదు? ఒక్కటే రీజన్, యెహోషువ మోషేని ఎప్పుడు తిరస్కరించలేదు కాబట్టి యెహోషువని ప్రజలు ఎప్పుడు తిరస్కరించలేదు. మోషే వ్యతిరేకంగా మాట్లాడకుండా యెహోషువ తన పెదవులను మూసుకున్నాడు. మరి యెహోషువకు వ్యతిరేకంగా మాట్లాడకుండా 30 లక్షల మంది అంటే 60 లక్షల పెదవులు సైలెంట్ అయిపోయినాయి. పిల్లరా,
జీవితంలో ఎవ్వరూ కూడా యెహోషువ ఎదుట నిలబడలేదు. దేవుడు యెహోషువకి ఏమని ప్రామిస్ చేశాడంటే, నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరడు. యెహోషువ నిలవనేరడు. సూర్యుడిని చంద్రుడిని నిలిపేశాడు యెహోషువ. ఈ మధ్య సైంటిస్టులు రోజులన్నీ లెక్కేస్తుంటే ఒక రోజు తక్కువ వచ్చిందంట. ఒకరోజు అంతా తిరిగేశారు. ఒక 1 డే తక్కువ వస్తుంది. రేపు పొద్దున మనం ఫైనలైజ్ చేసుకోవాలి ఎందుకు తక్కువ వస్తుంది అంటే, రేపు మార్నింగ్ అసలు ఒక సైంటిస్ట్ అన్నాడంటే, మనం ఎంత లెక్కేసినా ఒకరోజు తక్కువ వచ్చిందండి. యెహోషువ సూర్యుడిని నిలిపేశాడు అన్నాడంట. హల్లెలూయా. అటువంటి దినం మరొక దినం ఉందా? అటువంటి దినం సూర్యుడిని చంద్రుడిని ఆపేశాడండి యెహోషువ. నా ప్రియమైన వాళ్ళరా, మీ జీవితాల్లో మీరు ఏ భక్తి జీవితాన్ని అయితే మీరు నేర్చుకుంటారో, నా స్నేహితుడు నేను రక్షణ పొందిన దినాల్లో ఆ రోజు మధ్యాహ్నం హాస్టల్లో ఉన్నాడు. కర్రీ ప్రిపేర్ చేయలేదు. ఆవకాయ చట్నీ మామిడికాయ పచ్చడి వేసాడు. బాగా మంటలేదు. నాకు పచ్చడి నాకు గిట్టదు, కానీ పెట్టాడు కదా తినాలని ప్రార్థన చేసుకుని తింటే అన్న నరకానికి పోతావు అన్నాడు. నాకు అర్థం కాదు. నేనేమనలేదే నరకానికి పోతా అన్నాడు ఈయన అని నేను అన్నాను. నేను ఏం చేశాను బ్రదర్, నువ్వు నరకానికి పోతావు అన్నా. ప్రజలు ఆ పచ్చడి కూడా లేకుండా చనిపోతా ఉంటే నువ్వు ప్రార్థన చేసుకున్నావు కదా, ఇది ఇచ్చినందుకే నీకు స్తోత్రం అని మళ్ళీ ఇస్సబ్బాగా నువ్వు సైలెంట్గా తిను. ఇస్తున్నావో నరకానికి పోతావు. అదే లాస్ట్, అదే ఫస్ట్ నా జీవితంలో. మళ్ళా నా ప్లేట్లోకి వచ్చింది నేను తీసేయటం కానీ ఇది బాగలేదని చెప్పడం కానీ నేను నేర్చుకోలేదు. ఇది 23 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. నా ప్రారంభంలో ప్రభు నాకు అటువంటి మంచి మిత్రుడిని ఇచ్చాడు. నా పునాదుల్లో ప్రభు అలాగా కట్టాడు. నాకు ఒక మాట చెప్పాడు నా స్నేహితుడు, నీ జీవితంలో ఎవరిని ఏ సేవకుడిని కానీ వ్యతిరేకించమాను, ఎవ్వరికి వ్యతిరేక ఆత్మతో మాట్లాడదు, ప్రశ్నించే హృదయం నీకు ఉండకూడదు అన్నాడు. నేను అన్నాను మరి వాళ్ళు తప్పు చేస్తే, ఎందుకంటే తోమ గారు మేము చుట్టాలు అన్నమాట, దగ్గర బ్లడ్ రిలేషన్, మరి ఒకటే రక్త సంబంధం. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేసినా నువ్వు మాట్లాడకూడదు, అది నీకు ఆశీర్వాదం కాదు. నేనన్నాను మరి మాట్లాడకుండా ఎట్లా అంటే, మాట్లాడవలసిన పరిస్థితే కనుక నీకు కలిగితే ఆ రోజు చచ్చిపోని చెప్పాడు. నా జీవితంలో ఉదయం లేవగానే 2 ప్రార్థనలు చేస్తాను. 1 ప్రభువాన్ని చిత్తం చేయాలి. 2 దేవా నీ బిడ్డలైన వారిని నేను తొక్క పెట్టకూడదు. హెబ్రీ పత్రిక 13:15. హెబ్రీ పత్రిక 13:15. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మీ పైనున్న నాయకుల విశ్వాసము పైనున్న నాయకుల విశ్వాసము శ్రద్ధగా తలంచి నడుచుకొందును. నా పైనున్న నాయకుల విశ్వాసము శ్రద్ధగా తలంచి నడుచుకొందును. నడిపించినావు
సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నాం. దయచేసి అందరూ తీయండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం మొదటి నుంచి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలులందరూ మోషే అహరోనుల పైని సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఏల తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనేది. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా మోషే అహరోనులు ఇశ్రాయేలుల సర్వ సమాజం సంఘము ఎదుట సాగిలపడిరి. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. 12 మంది వేగులు వారు దేశాన్ని వేగు చూచి 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు, 2 మాత్రమే మంచి సమాచారం. ఎప్పుడైతే ఆ 10 మంది సమాచారం విన్నారో ఇశ్రాయేల్ అందరూ 6 లక్షల మంది ఎలుగెత్తి ఆడడం ప్రారంభించారు. ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు అని అంటూ మాత్రమే కాదు కానీ వాళ్ళందరూ ఒక డిసైడ్ అయిపోతున్నారు, మనం ఒక నాయకుడిని నియమించుకొని తిరిగి మళ్ళా మనం ఐగుప్తుకి వెళ్ళిపోవాలి. 6 లక్షల మంది మాట్లాడుతున్నారండి. మోషే ఏం మాట్లాడగలరు? ఇప్పుడు మీరందరూ మాట్లాడితే నేనేం చేయగలను? మీరు మాట్లాడకుండా ఉన్నారు కాబట్టి నేను మాట్లాడగలుగుతాను. ఒక నాయకుడిని నియమించుకొని వెళ్ళిపోదాం అనుకున్నటువంటి సమయంలో మోషే అహరోనులు ఏమీ మాట్లాడలేకపోతున్నటువంటి సమయంలో యెహోషువ కాలేబులు మాట్లాడారు. 14వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడకు యెహోషువయు యెఫున్నె కుమారుడకు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలుల సర్వ సమాజముతో, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. థ్యాంక్ యూ. మేము చూసిన దేశము చాలా. ఇప్పుడు 6 లక్షల మంది మాట్లాడుతుంటే మోషే కంట్రోల్ చేయలేకపోయాడు, అహరోన్ కంట్రోల్ చేయలేకపోయాడు. యెహోషువ కాలేబులు మాట్లాడుతుంటే 6 లక్షల మంది ఏమైపోయారు? ప్రైజ్ గాడ్. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎందుకని? మోషే చేయలేని పని యెహోషువ ఎలా చేశాడు? యెహోషువ ఏం చెప్పుకుంటాడు? నేను అనుకుంటాను, ఇదిగో నేను ఎన్నడూ దైవజనుడికి వ్యతిరేకంగా నేను పని చేయటం లేదు. మరి మీరు ఎట్లా పని చేస్తారు? 6 లక్షల మంది కంట్రోల్ అయిపోయారండి. యెహోషువ కాలేబులు మోషే మీద ఇశ్రాయేలు తిరుగుబాటు చేసినప్పుడు దైవజనుడు పక్కన నిలబడ్డాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీ TCFMNలో పాస్టర్ గారు ఉన్నారు అనుకోండి, మీకు హెల్త్ బాగాలేదు. ఎగ్జాంపుల్, మీరు పాస్టర్ గారికి ఫోన్ చేస్తారా లేదా? చేస్తారు. ప్రార్థన చేయించుకుంటారు లేదా? పాస్టర్ గారికి బాగాలేకపోతే ఎవరు కబురు పెడతారు? మనకు బాగాలేకపోతే పాస్టర్ గారికి కబురు పెడతారు. పాస్టర్ గారికి బాగాలేకపోతే దైవ సేవకుడికి శ్రమ వస్తే ఎక్కడికి వెళ్ళాడండి? ఏలియా ఇశ్రాయేలు మధ్య గొప్ప కార్యాలు చేశాడు. యెజబెలు ఏలియాని ప్రశ్నించినప్పుడు ఏలియా ఎవ్వరికి చెప్పుకోలేక బదరీ వృక్షం కింద పోయి, ఒక విశ్వాసికి శ్రమ వస్తే సేవకుడి దగ్గరికి వెళ్ళొచ్చేమో కానీ సేవకుడికి శ్రమ వస్తే ఎక్కడికి వెళ్ళాడు? అందుకే మనం ఎప్పుడు మన పైన ఉన్నటువంటి దేవుని సేవకుల్ని మనం కాచుకోవాలి. హల్లెలూయా. యెహోషువ కాలేబులు అలా పనిచేశారు. సర్వ సమాజం అంతా వ్యతిరేకమే మోషేకి. చూడండి, మరొక విషయాన్ని మనం చూద్దాం. 12వ అధ్యాయం సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువు. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడారు. ఇప్పుడు సొంత కుటుంబంలోనే మోషేకి వ్యతిరేకత బయలుదేరింది. అహరోను మిరియాములు మోషేకి వ్యతిరేకంగా, ఇప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజం వ్యతిరేకంగా ఉన్నప్పుడు యెహోషువ మోషేతో ఉన్నాడు. కుటుంబం వ్యతిరేకించినప్పుడు యెహోషువ ఎక్కడున్నాడు? అయ్యా పాస్టర్ గారు, మీ అన్న మీ అక్క అందరూ వ్యతిరేకలు అయిపోయారు, నేను మీ పక్కన ఉంటాం అన్నాడా? యెహోషువ కుటుంబం వ్యతిరేకిస్తున్న మోషేని యెహోషువ పక్కనే ఉన్నాడు. సో దేవుడు ఎవరిని ఇశ్రాయేలు నడిపించే బాధ్యతను దేవుడు ఎవరికి అప్పగించాడండి? యెహోషువకి అప్పగించాడు. మోషే చనిపోయేటప్పుడు దేవుడు చెప్పాడు, మోషే నీ చేతులెత్తి యెహోషువ మీద పెట్టి ప్రార్థన చేయి, నీ తర్వాత నేను అతన్ని నడిపిస్తాను. ఆమేన్, ఆమేన్. మోషేకి యెహోషువకు ఉన్నటువంటి ఆ డీప్ రిలేషన్ చాలా గొప్పది, చాలా గొప్పది.
చూడండి, యెహోషువకి అసలు పేరు ఎవరు పెట్టారు? సంఖ్యాకాండం 13వ అధ్యాయం 16వ వచనం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 16వ వాక్యం. దేశమును సంచరించి లుక్ బ్రదర్, బిగ్గరగా చదవండి. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేకు యెహోషువ అని పేరు పెట్టారు. ఎవరు పెట్టారు? అసలు ఈ పేరు ఎవరు పెట్టారు? మరి మీ పిల్లలకు పేర్లు ఎవరు పెడుతున్నారు? నాకు తెలియదు ఆ విషయం. ఈ మధ్య ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ మదరు ఆ బాబుని పిలిచింది సనీ అంది. ఆ పిల్లాడు వచ్చాడు, కుక్క వచ్చింది, 2 వచ్చింది. నేను అడిగాను, ఈ రెండిట్లో సన్నీ ఎవరండి? 2 సన్నీ బ్రదర్. యెహోషువకి పేరు ఎవరు పెట్టారండి? మోషే పెట్టారు. ప్రైజ్ గాడ్. నాకు దీవెనయ్య అనేది 4th నేమ్. మొదట నా పేరు సుధాకర్, తర్వాత రత్నాకర్, తర్వాత కరుణాకర్. ఈ 3 పేర్లు మా పేరెంట్స్ పెట్టారు. సుధాకర్ అని పెట్టినప్పుడు ఆరోగ్యం బాగాలేదంట, రత్నాకర్ అని పెట్టినప్పుడు ఆరోగ్యం బాగాలేదంట, కరుణాకర్ అని పెట్టినప్పుడు కూడా బాగాలేదు. మా పేరెంట్స్ డౌట్ వచ్చింది, ఏంటో సంథింగ్ రాంగ్. దేవుని మందిరాన్ని తీసుకెళ్ళి అక్కడ ఒక సేవకురాలు ఉంటే ఆమె చెప్పారు, అయ్యా అమ్మ మా బాబుకి ఆరోగ్యం బాగుంటలేదు, మరి ఈ పేరు పెట్టి పిలుస్తుంటే ఫేవర్ వస్తుంది, కాబట్టి మీరు ప్రార్థన చేసి దేవుడు మీకు బయలుపరిచిన పేరు పెట్టండి అంటే ఆమె చెప్పిందంటే, నేను మరలా కబురు పెట్టే వరకు దేవుడు బయలుపరిచాడా లేదా అని సైతాన్ లాగా నా ఎంట పడమా. నేను దేవుడు బయలుపరిస్తే నేనే కబురు పెట్టాను, అప్పటి వరకు మీరు కామ్గా ఉండండి అంటే 1 year తర్వాత కబురు పెట్టాను. 1 year ప్రే చేసి మందిరంలో నన్ను చేతులు తెచ్చి పట్టి దేవుడు ఈ అబ్బాయికి దీవెనయ్య అని పేరు పెట్టమని చెప్పాడు. దేవుడు ఇతను దైవజనుడుగా చేస్తాడు, ప్రత్యేకమైన పని జరిగిస్తాడు అని చెప్పి అప్పుడు ఆ పేరు పెట్టడం జరిగింది. అందుకే నా పేరు మార్చబడలేదు. స్తోత్రం. హల్లెలూయా. నీ పేరు ఏం పేరు, నీకు ఎటువంటి పేర్లు పెట్టబడ్డాయో, నీ పేరు అసలు ఎవరు పెట్టారో, మీ తాతయ్య పేరు కలిసి వచ్చేటట్టు పెట్టారో నాకు తెలియదు. దైవజనుడైన మోషే యెహోషువ అని పెట్టాడు. ఆ మాట దేవుడు కూడా పిలుస్తున్నాడు యెహోషువని. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఫరో కుమార్తె మోషే అని పెట్టింది. దేవుడు కూడా మోషే మోషే అంటే ఒక అన్యురాలు దేవుడు నోటితో పిలవగలిగిన పేరు పెట్టిందండి. దేవుడిని అడిగిన మన పిల్లలకు మనం పెట్టే పేర్లు రేపు దేవుడు పిలుస్తాడా, అబ్బా ఈ పేరు అట్టు పిలిచేది నాయన అనుకుంటాడు. నాకు తెలియదు ఆ విషయం. మోషే మోషే అని దేవుడు పిలిచాడు. హోరే పర్వతం దగ్గర దేవుడు పిలిచాడు, నీ పాదాలు కొన్న చెప్పులు విడవమని దేవుడు మోషేతో చెప్పాడు. కాగా రమ్ము, నేను ఫరోకి పంపించాలని దేవుడు మోషేతో చెప్పినట్లుగా మనం చూస్తాం. మన పిల్లలకు పెట్టే పేర్లు అది రేపు ప్రభు పిలవాలి. నీ కుమారుని ప్రభు పిలవాలి, నీ కుమార్తెను ప్రభు పిలవాలి. వాక్యానుసారంగా ఉందా నాకు తెలియదు ఆ విషయం. మీ మనస్సాక్షి తెలుసు. యెహోషువ అనే పేరు మోషే పెట్టినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. చూడండి, ఇశ్రాయేలీలు యుద్ధం చేస్తున్నారు. మోషే చేతులు ఎత్తుతున్నాడు, అప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నారు. చేతులు దించితే ఓడిపోతున్నారు. మోషేనేమో కొండపై నుండి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు, యెహోషువ యుద్ధంలో ఉండి పనిచేస్తున్నాడు. మళ్ళా గుర్తు చేస్తున్నాను, మోషే ప్రార్థన చేస్తున్నాడు, యెహోషువ. ఇప్పుడు మనం అయితే ఏమంటాం, పాస్టర్ గారు మీరు యుద్ధం చేయండి, మేము చేతులు ఎత్తాం, ఎందుకంటే యుద్ధంలో ఉంటే ప్రాణాలు పోతాయి. యెహోషువ యుద్ధం చేశాడు, శత్రువుల మీద జయమొచ్చు వరకు మోషే చేతులు ఎత్తాడు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితంలో ఓటమి అనేది యెహోషువ జీవితంలో లేదు. యెహోషువ జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏంటి చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మీ దగ్గర పెన్ ఉంటే ఆ వర్స్ ని అండర్లైన్ చేసుకోండి. యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి, చాలమా 6వ అధ్యాయము 12వ వచనం. ఉదయమున యెహోషువ లేవగా 8వ అధ్యాయం 10వ వచనం.
యెహోషువ మీరు చూడండి, ఎరుకోని జయించేటప్పుడు, యోర్దాను దాటేటప్పుడు, హాయి పట్టణాన్ని జయించవలసి వచ్చినప్పుడు ఎప్పుడైనా యెహోషువ ఎప్పుడు లేచాడు? మరి మనం ఓడిపోవడానికి ఆత్మీయ జీవితంలో ప్రబలమైన కారణం ఏంటంటే ఉదయకాలం లేచేటువంటి మెట్టు మనకు లేదు. అసలు బ్రదర్ ఇది అమెరికాలో కుదరదండి సార్ అంటారు. నో, బైబిల్ అమెరికాకైనా అదే, ఇండియాకైనా అదే, జపాన్కైనా ఒక క్రైస్తవుడు క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి మార్నింగ్ ఉదయకాలం లేస్తాడు. అందులో ఇంకేమాత్రం సందేహం. యేసు ప్రభు ఇంకను చీకటిగా ఉన్నప్పుడే పెందల కడనే లేచి అరణ్య ప్రదేశానికి ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. నువ్వు ఉదయకాలం లేచిన తర్వాత, ఆ ఉదయకాలం దేవుణ్ణి కలుసుకుని ఆ కృప నీకు దొరికిన తర్వాత నువ్వు ఓడిపోవే ఆయన నామంలో. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. యోషువ ఎప్పుడైనా చూడండి ఉదయమనే వేకునే లేచాడంతే. నువ్వు ఉదయం లేచి ఏం చేయాలి? దేవునికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవునికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, దేవునికి ఇచ్చిన బిడ్డలను బట్టి, దేవునికి ఇచ్చిన సంఘాన్ని బట్టి, దేవునికి ఇచ్చిన క్షేమాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. నువ్వు 7:30కో 8కో 8:30కో లేచి 8:45 కల్లా కారు ఎక్కాలంటే నువ్వు దేవుని ఎప్పుడు కలుసుకుంటావు? అసలు మనం దేవుని బిడ్డలమైన ఇండికేషన్ ఏంటి? ఒక హోటల్ మీద బోర్డు ఉందండి. ఆ బోర్డు పేరులో ఏమన్నదంటే దైవ సేవకులకి ఎంత తిన్నా బిల్లు చెల్లించవలసిన అవసరం లేదు, అంతా ఉచితమే. పాస్టర్ గారు వెళ్ళాడు, అంతా ఉచితమే కదా. 4 గారెలు తీసుకురమ్మన్నాడు, తినేసి 2 పెసరట్లు, 6 ఇడ్లీ, 4 పూరి, ఇంకా ఏమేమి ఉన్నాయో వెరైటీస్ మొత్తం తిన్నాడు హోటల్. అయిపోయిన తర్వాత 350 రూపాయలు బిల్ వేసాడు ఆయన. ఏమండి పాస్టర్ గారికి అన్ని ఉచితం అన్నారు కదా, బిల్లు కట్టమన్నారు ఏంటంటే, మీరు పాస్టర్ గారని మాకు తెలియదు అన్న. నేను చెబుతున్నా కదా తెలియదు అంటే ఏంటని ఐడి కార్డు తీసాడు, అంటే విజిటింగ్ కార్డు తీసాడు. ఆయన అన్నాడంటే ఆ సప్లై చేసిన నువ్వు పాస్టర్ గారు అని ఐడి కార్డు చూపిస్తున్నావు, మంచిది బాగానే ఉంది, కానీ నేను ఇడ్లీ తెచ్చాను, నువ్వు ప్రార్థన చేసుకోకూడదు. నేను తెచ్చినవి ఏవి కూడా నువ్వు ప్రార్థన చేసుకోకూడదు, నన్ను సేవకుడు నేను ఎట్ట నమ్మాలా? కాబట్టి 350 రూపాయలు బిల్లు అంటే నా దగ్గర లేవయ్యా బిల్లు. ఏం పర్వాలేదు, లేకపోతే కంగారేం లేదు, పాత్రలన్నీ వారం రోజులు. నువ్వు క్రైస్తవుడు అని ఇండికేషన్ ఏంటి? సేవకుడు అని ఇండికేషన్ ఏంటి? రక్షించబడ్డావని గుర్తేంటి? నిన్ను చూచి నువ్వు రక్షించబడిన క్రైస్తవుడు అని, పాపమును జయించిన స్త్రీవని ఎలా చెప్పాలి? నీ వస్త్రాలను చూసి నువ్వు క్రైస్తవురాలు అని అనుకోవాలా? లేకపోతే చెన్నాల్ గర్ల్స్కి అడ్వర్టైజ్మెంట్గా పనిచేస్తావు అనుకోవాలి? నిన్ను చూసినప్పుడు, నీ అపీరెన్స్ చూసినప్పుడు నిజంగా ఈ స్త్రీ రక్షించబడిన స్త్రీ, ఈ పురుషుడు నిజముగా తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చాడు. స్టెఫెన్ ముఖం ఎట్లా ఉందండి? ప్రకాశిస్తా. హల్లెలూయా. నీ ముఖం నా ముఖం చూస్తే ఎట్లా ఉంటుంది? మన ఆస్తి అంతా అమెరికా ప్రెసిడెంట్ రాసి ఇచ్చినట్టు ఉంటాం. నీలో పేద లాజరు ఉన్నాడు కదా బైబిల్లో, ఎస్ ఉన్నాడు కదా. ఆయన చనిపోయినప్పుడు ఎవరు తీసుకెళ్ళడానికి వచ్చారు? ఆయన నీలో ఎంతమంది మిమ్మల్ని దేవదూతలు తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నారు? వాడి చేతులతో అవకాశం ఉంటే నేను కూడా రికమెండేషన్ చేస్తాను. ఎంతమంది దేవదూతలు మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు? ప్లీజ్. థ్యాంక్ యూ. నాకైతే దేవదూతలు తీసుకెళ్ళడం ఇష్టం లేదు, నాకు యేసు ప్రభువు వచ్చి నన్ను తీసుకెళ్ళాలి. హల్లెలూయా. లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి తీసుకెళ్ళినాయి. స్టెఫెన్ చనిపోయినప్పుడు యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వం నిలబడి చూస్తున్నాడంటే స్టెఫెన్కి స్వాగతం పలకడానికి, స్టెఫెన్కి స్వాగతం పలకడానికి నిన్ను దేవదూతలు వచ్చిగా తీసుకెళ్లాల్సింది, ఆయనే వచ్చి నేను తీసుకెళ్ళాలి. ఆయన నీకు స్వాగతం పలకాలి. నువ్వు పర్ఫెక్ట్ గా సంపూర్ణంగా దేవుని చిత్తం చేసిన స్త్రీగా, పురుషుడుగా నీవు ఉండాలి. ఏదో కొంచెం భక్తి చేసి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం స్పిరిచువల్ గా బాగున్నాను, ఏం బాగాలేదు, నిన్ను నీవు అనుకొని మోసం చేసుకుంటున్నావు అంతే. మనం నేర్చుకున్న పదాలు ఏంటంటే ఐఎమ్ ఫైన్. బాగున్నారా బ్రదర్ అంటే మనం ఏం చెప్తాం? బాగున్నానంట. ఏ విధంగా బాగున్నావు? శారీరకంగా బాగున్నావు, స్పిరిచువల్ గా చచ్చిపోయామండి మనం. అసలు నువ్వు మోకరించి ఎన్ని నెలలు అయిపోయింది? వాక్యం చదివి ఎంతకాలం అయిపోయింది? దేవుడు నీతో మాట్లాడి నీవు ఆయనతో మాట్లాడి ఎంతకాలం అయిపోయిందండి?
మనం ఎలా బాగున్నామని చెప్పుకుంటాం? పిల్లరా, యెహోషువ తన జీవితంలో ఉదయమనే లేకపోవడం, అది ఏ పరిస్థితి అయినా ఉదయకాలం లేస్తే. ఈరోజు ప్రభు సన్నిధిలో మీరు తీర్మానం చేసుకోండి. మీరు భార్యాభర్తలు ఉదయకాలం లేచి మీరు లేచి దేవుని స్తుతి చెప్పండి. మీ కుటుంబం పరలోకంగా మారిపోతుంది. లోక కార్యాలు ఇంకా అక్కడ ఉండవచ్చు. మీరు దేన్నైనా ఏదైనా పోస్ట్పోన్ చేసుకోండి, కానీ ఉదయకాలం లేచి ప్రార్థన చేయడాన్ని మాత్రం పోస్ట్పోన్ చేసుకోండి. కలిసి ప్రార్థించండి. భార్యాభర్తలుగా కలిసినంత మనసు అసలు ఎవరు కలవదండి. దేవుడు మీకు ఆ కృప ఇచ్చాడు, దేవుడు నాకు ఈ కృప ఇచ్చాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నాకు ఈ కృప ఇచ్చాడు. నాకు ఒకటే పని, నాకు పిల్లలకి ఫీజు కట్టే పని లేదు, ఇంకా నాకు ఏం పని లేదు, నాకు స్వార్థ ప్రకటించే పని. మీకు పని ఇచ్చాడు ప్రభు. మీకు ఇచ్చిన దానిలో మీరు నమ్మకంగా ఉండాలి, నాకు ఇవ్వబడిన దానిలో నేను నమ్మకంగా ఉండాలి. ఉదయకాలం లేచి మీరు దేవునికి స్తుతి చెల్లించండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. కీర్తన గ్రంథం 142 అధ్యాయం 7వ వాక్యం 142:7. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపు. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఇందుటి చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ప్రైజ్ గాడ్. సామ్ గారు ఇంగ్లీష్ బైబిల్లో చదువుతారు ఒకసారి. Bring my soul out of prison. నన్ను చెరలో నుండి తప్పించు, అప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పౌలు శీలలు చెరసాలలో ఉండి స్తుతించారా? చెరసాల నుంచి బయటకు వచ్చిన తర్వాత స్తుతించారా? పాత నిబంధన స్తుతి ఏమంటదంటే, నన్ను చెరలో నుండి బయటికి తీసుకురా, నేను స్తుతిస్తానంటాడు దావీదు. కొత్త నిబంధన స్తుతి ఏం చెప్పిందంటే, చెరసాలలో ఉండి విడుదల వచ్చిందని నమ్మి స్తోత్రం చెప్పింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎగ్జాంపుల్, మీకు డయాబెటిక్, ఉదయకాలం లేచి మీరు దేవుని స్తుతించేటప్పుడు ఏం చెప్తారు? ప్రభు అది కంట్రోల్ ఉండేటట్టు సహాయం చేయమంటావా? నాకు డయాబెటిక్ లేదు నాయన, అందుకే నీకు స్తోత్రం. సౌండ్ రావట్లేదు. ఈ స్తుతి ఏ స్తుతి? కొత్త నిబంధన స్తుతి. పౌలు శీలకు అసలు విడుదల రాలా. చెరసాల్లో ఉండి బండలు వేసి బిగించబడి ఆ బంధకాల మధ్య దేవుని స్తుతిస్తున్నారు. ఓ భక్తుడు ఏం చెప్పాడంటే, పౌలు శీలంట ఫిలిప్పి జైల్లో ఉన్నప్పుడు ఐరోపా అంతా సువార్త ద్వారాలు తెరవబడి ఉండడం కనపడిందంట వాళ్ళకి. అందుకని తట్టుకోలేక దేవుని స్తుతించారు. స్తోత్రం చెప్పండి ప్రియులారా. హల్లెలూయా. ఐరోపాలో మొదటి విశ్వాసి లూదియా ప్రియులారా. మీరు ప్రపంచంలో ఏ కంట్రీని తీసుకోండి, ఇక్కడికి సువార్త ఎట్లా వచ్చిందని కనుక వాళ్ళు బ్యాక్ కనుక మనం వెళితే ఖచ్చితంగా ఐరోపా నుంచి వచ్చింది. ఒకప్పుడు అమెరికా లేదు కదండి, పారిపోయి వచ్చిన బ్రిటిష్ వాళ్ళని బట్టి ఈ దేశం. మరి ఇప్పుడు స్వార్థ ఎక్కడి నుంచి వచ్చింది అమెరికాకి? ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లో మిస్టేక్ చేసిన వాళ్ళని తీసుకెళ్లి ఆస్ట్రేలియాలో వదిలిపెట్టారు. త్రూ యూరోప్ ద్వారా స్వార్థ వాళ్ళకి. ఇప్పుడు ఆఫ్రికాలో కాలనీస్ మనం చూస్తే వాళ్ళు అక్కడ పరిపాలించి వాళ్ళకి స్వార్థ చెప్పారు. మన దేశానికి స్వార్థ ఎక్కడి నుంచి వచ్చింది? స్తుతుల మధ్య ప్రారంభించబడింది ఐరోపాలో పరిచర్య. ఆ స్తుతులతో ప్రపంచం షేక్ అయిపోయింది. హల్లెలూయా. ఉదయకాలం భార్యాభర్తలుగా మీరు చేసే స్తుతి భూలోకాన్ని తలకిందులు చేయాలి. ఆ పౌలు శీలు ఇద్దరు చేసిన స్తుతి బంధకాలన్నీ ఏమైపోయినాయి? ప్రైజ్ గాడ్, స్తోత్రం చెప్పండి. పేతురు చెరసాల్లో ఉంటే పేతురు బంధకాలే ఊడినాయా, అందరు బంధకాలు ఉంటాయా? ఎందుకని? పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు నిద్రపోయాడు. పౌలు శీలు వాళ్ళు నిద్రపోరు, ఇంకోళ్ళు నిద్రపోలేరు. అది వాళ్ళ టాలెంట్. వాళ్ళు పోరు, ఇంకొకరిని స్తుతించేవాళ్ళు లోకానికి నిద్ర పట్టనివ్వరు. ఆమేన్. స్తుతి చేయవారు లోకాన్ని తలకిందులు చేస్తారు. నీ జీవితంలో ఏ వ్యాధి ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా, ఉదయకాలం లేచి నువ్వు దేవుని స్తుతించడం ప్రారంభించిన తర్వాత అందరి బంధకాలు తెగిపోయినాయి. తలుపులన్నీ పేతురు దగ్గర మనం చదువుకున్నప్పుడు ఏం కనపడింది అంటే, తలుపు తెరవబడింది అని ఉంటుంది. పౌలు శీల దగ్గర ఏముంటుంది అంటే, తలుపులన్నీ తెరిచాయి. ఉదయకాలం ఈ రోజే నువ్వు తీర్మానం చేసుకో. మీ భార్య భర్తలు ఈ రోజే తీర్మానం చేసుకోండి. రేపటి ఉదయకాలం 5 o'clock కనుక మీకు కాల్ వస్తే మీరు ప్రార్థనలో ఉన్నారని చెప్పగలిగే కుటుంబంగా నేను మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నా. ఆమేన్. ఐరోపాలో ఎలాగా బంధకాలు తెగొట్టేశారో మీ భార్య భర్తలు అమెరికాకున్న సంఖ్యను తెంపేసే భార్య భర్తలు ఉన్నారు.
ప్రైజ్ గాడ్. దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. నేను మీ దగ్గర ఏం కోరుకుంటున్నాను? ఆయన నాకేం అవసరం ఉంటుంది? నేను ఒక్కడిని ఏ తల్లి ఏ రోజు అంత పెట్టినా నాకు సరిపోదు. నా జీవితం నా ప్రభుకి ఇవ్వడానికి నాకు ప్రభు నాకు సహాయం చేశాడు. నా జీవిత ఆశయం ఏంటంటే యేసు ప్రభులాగా జీవించాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన సమాధి కార్యక్రమానికి కూడా ఆయన దగ్గర డబ్బులు, నాకంటూ ఏమీ లేకుండా నా కాలాన్ని ముగించాలనేది నా అంబిషన్. వెళ్ళారా? మరి నేను మిమ్మల్ని ఏమని దీవిస్తున్నానంటే ఆత్మ సంబంధంగా మీరు ఐశ్వర్యవంతులు కావాలి. బంధకాలు మీరు తెంపగలిగి భక్తి చేయాలి. ఆ రాత్రి ఏమైందండి? చెరసాల పునాదులని కదిలిపోయినాయి. జైలు అధికారి బాప్తిసం పొందాడు. వెళ్ళారా? ఆ రాత్రి పౌలు వాళ్ళకి దేవుని వాక్యం ప్రకటించాడు. హల్లెలూయా. స్తుతించే కృప గనుక నీకు దొరికితే బాప్తిసాలు పగలు జరుగుతాయి, రాత్రి జరుగుతాయండి. ప్రైజ్ గాడ్. మామూలుగా అయితే పగలు జరుగుతాయి. నీకు స్తుతించే కృప ఉంటే అవి రాత్రి జరుగుతాయి. నువ్వు చరిత్రలో ఒక విశేషమైనటువంటి వ్యక్తిగా ప్రభుని చేస్తాడు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. ప్రభు కృప చేత మనకేమీ తక్కువ కాలేదు. ఆమేన్. ఏమైనా తక్కువైందని మనం చెప్పగలమా? దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. నువ్వు దేని గురించి ఎందుపడాల్సిన పల్లె? దేవుడు నీ ఎడల చేసిన మేలును గుర్తు చేసుకుంటే నీ కన్నులు వెంట నీళ్లు రాకుండా ఉంటాయా? ప్రభా, నన్నా నువ్వు ఇక్కడికి తెచ్చింది, నన్నా నువ్వు రక్షించింది, నాలాంటి వెనక్కి నువ్వు రక్షించావు. అసలు నేను ఎక్కడుండాలి? నువ్వు మోకరించినప్పుడు, ఆయన కృపను తలపోసుకున్నప్పుడు నువ్వు ఆ కార్యాలను చూడడం. పౌలు శిలు ఆ రాత్రి స్తుతించాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, బంధకాలన్నీ ఆ తలుపులన్నీ వేయబడ్డాయి అంట. చెరసాల గట్టిగా మూయబడిపోయింది. కావలి వారికి బాగా ఆజ్ఞాపించారు ఈ తలుపులకి తీయడానికి. ఎప్పుడు నువ్వు స్తుతించాలి? నీకు ఎటు వెళ్ళడానికి వేలేనప్పుడు. హల్లెలూయా. అన్ని ద్వారాలు నీ జీవితంలో మూసివేయబడినప్పుడు, ఎటు వెళ్ళడానికి నీకు దారి కనబడినప్పుడు నువ్వు అప్పుడు దేవుని స్తుతించాలి. అసలు దేవుడు ఎంత ఆశ్చర్యంగా తలుపులు తెచ్చాడు. నేను 98లో ఒక బ్రదర్ నాకు స్కూటర్ ఇచ్చాడు. బ్రదర్, మీరు దీన్ని వాడుకోండి, మళ్ళా నేను అడిగినప్పుడు దీన్ని మీరు నాకు ఇవ్వాలి. సరే బ్రదర్ అని వాడుతూ ఉన్నాను. మేము సండే ఈవినింగ్ ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళి ప్రేయర్ ముగించుకొని వస్తూ ఉన్నాం. నేను అప్పుడు ఇంకా మినిస్ట్రీలో ఫుల్ టైం సేవకులు ఎవరు లేరు. ఇద్దరు ఇంటర్మీడియట్ బ్రదర్స్ని ఎక్కించుకొని వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకున్నారు. సండే ఈవినింగ్ నాకు పరిచయంలో సహకరించారు. వెళ్ళి వస్తూ ఉన్నాం. రాత్రి 11 అయిపోయింది. ఈ ఇండియాలో బీట్ కానిస్టేబుల్స్ అంటారు, రాత్రి పొద్దుతారు. వాళ్ళు ఆపారు. ఏంటి మీరు ముగ్గురు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చర్చికి పోయి వస్తున్నాం. నేను పాస్టర్ గారి నుండి చర్చికి పోయి వస్తున్నా అంటే, నువ్వు ఎక్కువగా మాట్లాడమాక, అబద్ధాలు చెప్పమాక, 300 రూపాయలు ఫైన్ కట్టు. మా దగ్గర ఆ రోజు కానుక 28 రూపాయలు వచ్చింది. ముగ్గురుంటి వింజాలంటే 3 పదులు 30 రూపాయలు కావాలని చర్చికి పోయి మందిరానికి పోయిన తర్వాత ఏదో ఒకటి దొరికిద్దిలే అక్కడ తిందామని 30 రూపాయలు లేక వస్తాం. 30 రూపాయలు లేని వాళ్ళు 300 రూపాయలు అక్కడ తెచ్చి కడతాం. నేను మనసులో దేవుని స్తుతిస్తున్నా. ప్రభువా, నీకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మీరు త్వరగా డబ్బులు తీయండి, ఫైన్ రాయాలి, వెళ్ళిపోవాలంటే నేను మా దగ్గర డబ్బులు లేవన్నా. అదిగో ఎక్కువ మాట్లాడాలంటే లోపల వేసేస్తానేమి అంటున్నాడు. నేను అన్నాను, ఎవరికి కట్టాలి సార్ ఈ డబ్బులు? వెంటనే ఆయనకి చాలా కోపం వచ్చింది. నేను లంచం తీసుకుంటాను కూడా, లోపల మా ఎస్ఐ గారు ఉన్నారా, నేను తీసుకెళ్తాను. బండి స్టాండ్ వేసి పిల్లలు ఇద్దరిని అక్కడే ఉండమని చెప్పి లోపల ఎస్ఐ గారి దగ్గర లోపల స్తుతిస్తున్నా. నన్ను విడిపించినందుకు నీకు స్తోత్రం, 300 కట్టనందుకు స్తోత్రం. హల్లెలూయా. పిల్లలకు కూడా చెప్పాను, 300 కట్టం మనం స్తోత్రం చెప్పండి అంటే వాళ్ళు చిన్నపిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు గడగడ వణిపోతున్నారు పోలీసు వాళ్ళు. లోపల పోయాను. ఎస్ఐ గారు ఉన్నారు. ఆయన్ని వెంకటేశ్వర గారు నమస్కారం సార్ అన్నాను. నేను అనగానే ఆయన అన్నాడు, బాగున్నారండి మీరు అన్నాడు. నేను ఆయన ఇది ఆయన వెంటనే ఈ కానిస్టేబుల్ తిట్టేశాడు. నాకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి 300 రూపాయలు కట్టమని బాగా తిట్టేశాడు. ఈయన కానిస్టేబుల్ అన్నాడు, సార్ ఈయన మీకు తెలుసు అనే విషయం నాకు చెప్పలేదు సార్ అన్నాడు. నేను ఏమీ తెలియని అన్ని పని వేరగా మహాభక్తుడు. బయటకు వచ్చిన తర్వాత, సార్ ఎస్ఐ గారు మీకు తెలుసు మీరు చెప్పలేదు ఏంటి అన్నాడు. నేను చెప్పాలి, నేను రూల్ ఉందా? నువ్వు ఇప్పుడు లోపలేస్తున్నావు కాబట్టి నన్ను లోపలేయాలి. నేను లోపలేస్తేనే వెళ్తానంట.
ఆయన అన్నాడు, లేదు సార్ తెలియదు సార్, మీరు ఎస్ఐ గారికి బాగా క్లోజ్ అనే సంగతి నాకు తెలియదు సార్ అన్నాడు. మా పిల్లలు బయట ఉండి, అన్నయ్య ఏం జరిగింది విషయం అంటే చెప్తాను అని చెప్పి, ఎస్ఐ గారు నాకు తెలియదు, ఇక్కడ వెంకటేశ్వర గారు అని పేరు, నమస్కారం సార్ అయిపోయింది అంతే. 300 కట్టే పని లేదు, లోపలికి వెళ్ళే పని. నాకు ఆ సమయంలో నా దగ్గర 30 రూపాయలు కూడా లేకపోయినా ఆ సమయంలో సమయోచితమైన ఆలోచన ప్రభు నాకు చెప్పాడు. హల్లెలూయా. డబ్బుతో దేవుని పని జరిగిద్ది అనుకోవటం మన భ్రమ. దేవుని ఆత్మ అక్కడ పని చేయాలి. ఇటువంటి విషయాలు నా 18 సంవత్సరాలు ఈ సేవలో ఎన్నో విషయాలు నేను చెప్పాను. పిల్లరా, నీ హృదయం స్తుతితో నిండిపోవాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం వ్యాధులు వచ్చి చచ్చిపోకూడదు, మరణాన్ని జయించాలి. మనం ఏమన్నాడు? మరణమా మరణమా నీ మరణపు ముళ్ళు, పాప మరణపు ముళ్ళు విరిచాడు. నీ హృదయంలో ఆ స్థుతిలో ఉన్నటువంటి శక్తి ఏంటో నీకు తెలిసినప్పుడు చాలా మంది స్తుతించలేరు. కారణం ఏంటంటే వాళ్ళ అంతరంగంలో రహస్యమైన పాపాలు దాచిపెట్టి ఉంటాయి. యెషయా దేవుని దూతలు గాన ప్రతిగాలు చేస్తున్నాయి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మరి యెషయా దేవుని స్తుతించాడా? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు. అవును, ఎలా స్తుతించగలను? నువ్వెందుకు స్తుతించలేకపోతున్నావంటే నీ అంతరంగంలో దాచబడిన పాపం ఉంది. అప్పుడు నీ నోట దేవుని స్తుతించలేదు. పౌలు శీలలు మధ్యరాత్రి కీర్తనలు పాడుచు ప్రార్థనలు చేస్తా ఉన్నారండి. వాళ్ళకి నిద్ర రాలే, దొంగలు వింటున్నారంట. బైబిల్లో 2 సేవలు ప్రత్యేకమైనవి. ఒకటి యేసు ప్రభు సేవ, 2 పౌలు సేవ. ఎందుకని ప్రత్యేకమైనవి అంటే ఈ 2 సేవల్ని దెయ్యాలు పబ్లిసిటీ చేసింది. యేసు ప్రభుని గెరాసీన దేశంలో దెయ్యం అంటది, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో దెయ్యాలు పబ్లిసిటీ చేసినాయి. పౌలు అంటే పుత్తూరు దెయ్యం, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసుడు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురిస్తారు. దెయ్యాలు చెప్పినాయండి పౌలు గురించి. ఒక ప్రధాన యాజకుని కుమారులు దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు. ఒక దెయ్యం అంటది, మాకు యేసు ప్రభు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరు అంటే పౌలు సేవ దెయ్యాలకు తెలిసినా. ఈ మధ్య ఒక పాస్టర్ గారు వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, చాలా కష్టంతో వాళ్ళు సేవ చేశారు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఆయనకు 3 కార్లు. ఎయిర్పోర్ట్కి వెళ్తే 1 కారు, పట్టణాలకు వెళ్తే 1 కారు, విలేజ్కి వెళ్తే 1 కారు. ఆమె ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మేము సేవ చేసే కాలంలో 1 బ్రింజల్ 1 వంకాయ 5 రోజులు తినేవాళ్ళండి పాస్టర్ గారు ఆయన. ఆమె మరి మేము చేసిన సేవ సరైంది కాదేమో, మా కుమారుడు సేవను బహుగా జీవించావు ప్రభువా, మా లోపం ఏంటో మాకు అర్థం కాలేదంటే ప్రభు అన్నాడంటే, మీలో లోపం ఉందని అట్లా జరగలేదమ్మా, మీరు సేవ చేసేటప్పుడు దెయ్యాలు బాగా అడ్డం పడతా వచ్చినాయి. మీ అబ్బాయి సేవ చేస్తుంటే పో 3 కాదు 6 వేసుకోపో అంటున్నాయి అంట కాదు. ఈ రోజుల్లో సేవకుల్ని దెయ్యాలు ఎక్కడ ఆపటం, ఎందుకంటే వాటికి ఎక్కడైనా పెయిన్ కలిగించే సేవ చేస్తేగా మేము అర్థమైన వాళ్ళు చేయొచ్చండి. దెయ్యాలకు పెయిన్ కలిగించే సేవ చేయటం లేదు, మేము చేస్తుంటే ఇట్స్ డిఫరెంట్. పిల్లరా, పుతోను దెయ్యం అంటుంది సర్వోన్నతుడైన దేవుని దాసుడు. పేతురుని దేవదూత వచ్చి బయటికి తీసుకొచ్చిందండి. పౌలు సేవలకి దేవదూతలు ఎవరు రావాల్సిన పని, వాళ్ళే దేవదూతలు. ఇంకొకళ్ళు వచ్చి తలుపు తీయాల్సిన అవసరమేమీ లేదు. నువ్వు స్తుతించినప్పుడు తలుపులు అట్లా తెరుచుకుంటాయి. దేవదూత వచ్చి నీకు తలుపు తీయాల్సిన పని లేదు. ప్రభువే నీ స్తుతులతో నీకున్న ఆటంకాలని పడగొట్టేస్తాడు ఆయన. ఆమేన్. చెప్పండి గట్టిగా. రేపటి ఉదయకాలం 5 గంటలకి మీరు ఖచ్చితంగా తీర్మానంతో ఉదయకాలం లేకండి. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం, దేవునితో గడుపుదాం, మోకాళ్ళ మీదకి వచ్చి ప్రభుని మనం స్తుతించే వారంగా మారదాం. యెహోషువ ఉదయకాలం లేచాడు, అందుకే ఓడిపోలేదు ఆయన. నేను ముగించబోతున్నాను. యెహోషువ తన జీవితంలో ఎక్కడ ఓడిపోయినటువంటి పని చేశాడు. ఆయన అంటాడు, నేను నా కుటుంబం యెహోవాని సేవిస్తామండి, మీరెవరిని సేవిస్తారో మాకు తెలియదంటే ఇశ్రాయేలు ఏమన్నారు? అయ్యయ్యో మేము కూడా యెహోవానే. యెహోషువ నిర్ణయం, ఇశ్రాయేల్ అందరూ అదే నిర్ణయించారు. యెహోషువ నడిచిన బాట ఇశ్రాయేల్ అందరూ నడిచారు. మార్గదర్శకుడుగా మిగిలిపోయాడు యెహోషువ. నా ప్రియమైన వాళ్ళరా,
యెహోషువ తన జీవితంలో మోషే చనిపోయిన తర్వాత దేవుడు అంటాడు, యెహోషువ నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా, అలా అనకుండా యెహోషువ నేను నీకు తోడై ఉంటానంటే సరిపోతా లేదా? మరి దేవుడు ఎందుకు మోషే పేరు ఎత్తాడు అక్కడ? మోషే పేరు ఎత్తకపోతే ఈయనకి సబ్జెక్ట్ అర్థం కాదు, అది విషయం. ఈయనకి యెహోషువకి ఏదైనా మోషే గురించి చెబితే అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. యెహోషువ హృదయంలో మోషేకి ఎంత ప్లేస్ ఉందో ఐ డోంట్ నో, నాకు తెలియదు, నేను చెప్పలేనండి, దాన్ని వివరించలేదు. యెహోషువ మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను. యెహోషువ మోషేలా కలిసిపోయాడు, ఏలియా ఎలీషాలా కలిసిపోయినారండి. ఏలియా వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలుకి రథము రౌతులు నీవే ఎలీషా క్యాటరేజ్. ఈ రోజుల్లో దేవుని ప్రజలమైన మనం ఎట్టుండకూడదు, ఇలా TCFMN ఇలా ఉండాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీరు ఇలా ఉండాలి. హల్లెలూయా. మన డీప్ సెన్స్ లో మన ఒక మాట చెప్పాను మీకు, మన అందరిలో ఉన్నది ఏ రక్తం? యేసు రక్తం. మనందరం దగ్గరి బంధువు. మనలో ఆ డీప్ సెన్స్ లో మనం ఆలోచన చేసినట్లయితే TCFMN మనం ఇలా చూడం, వేల కుటుంబాలతో చూస్తాం. ఇతరుల విశ్వాస అడుగులలో అని యెహోషువతో మోషే చనిపోయిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉండాలి. మనం చూస్తాం. ఒక విజయవంతమైన క్రైస్తవ జీవితానికి ఉండే ఇండికేషన్ మీకు చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 11-12 వచనాలు. సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లా నేను, నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. చాలా థ్యాంక్ యూ. ఇక్కడ ఎలీయాజరు, అబ్రహాము ఇంట్లో 318 మంది దాసులు ఉన్నారు. వారిలో పెద్ద దాసుడైన ఎలీయాజరుకి అబ్రహాము ఒక పని అప్పగించాడు. ఇస్సాకుకి భార్యను తీసుకొచ్చే పని. అప్పుడు ఈ ఎలీయాజరు ఆ ఊరి బయట బావి దగ్గర మోకరింపు చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నా యజమానుడైన అబ్రహాము దేవుడు అయిన, యాక్చువల్ గా దేవుడైన యెహోవా అంటే సరిపోద్దా లేదా? చెప్పట్లేదు, చాలా అంటున్నారు. సరిపోతుంది. ఈయన ప్రార్థన నోరు తెరిస్తే ఎవరిని గుర్తు చేసుకుంటాడు? ఈయన అబ్రహాము, ఇక్కడ పైన ఉన్నవాడు. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. 24వ అధ్యాయం. జాన్సన్ గారు మీరు చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. 27వ వచనం. 24, ఆదికాండం 24-27. 24-27. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునా. ప్రైజ్ గాడ్. నేను చదివేశాను, సారీ. 24వ అధ్యాయం 34వ వచనం చదవండి. తెలుగు బైబిల్లో చదవండి. 24-34. అంతటా అతను ఇట్లా నేను అబ్రహాము దాసుడను. ఎవరు దాసుడు అంటే నేను? అసలు యాక్చువల్ గా మనల్ని ఎవరైనా అడిగితే మనం పరిచయం చేసుకుంటాం. బ్రదర్ నేను శ్యామనో లేకపోతే ప్రేమనో దేవుని అనో. కానీ ఎలీయాజర్ని ఎవరు నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోమంటే ఆయన ఏమని చెప్తాడు?
నేను ఎలియాజరు అన్నాడు, నేను అబ్రహాం దాసునండి, నా యజమానుణ్ణి బహుగా దేవుడు ఆయన గురించి చెప్పుకునే హృదయమే ఆయనకి లేదు. అందుకే ఆయన ప్రార్థన ముగించక మునిపే జవాబు వచ్చింది. సూత్రం అది. ఇప్పుడు మనం వెంటనే మనం పరిచయం చేసుకోమంటే, నా పేరు జోయల్ అండి, డబుల్ ఎంఎస్సీ అండి, డబుల్ పిహెచ్డి, 2 ఎంఎస్సీలు బ్రాకెట్ లో ఉన్నాయండి. మధ్య ఒక అబ్బాయి పెళ్లి మ్యారేజ్ కార్డు ఇచ్చాడు. ఆ అమ్మాయి ఏమో ఎంకామ్, ఆ అబ్బాయి ఏమో ఎంఎస్సీ. ఎంఎస్సీ అనేది బ్రాకెట్ లో పెట్టి నేను అన్నాను, ఏంటి నాయన ఇదేది బ్రాకెట్ లో ఉంది, బయటికి రాలేదన్నా. బయటికి రాబోతుంది అర్థం కదా, తీద్దాం మన ఇద్దరు ఇప్పుడు తీద్దామా, తీసుకురాదన్నాడు. ఏంటి విషయం ఏంటంటే, ఎంఎస్సీలో నేను ఫెయిల్ అయ్యానన్నా. ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావన్నా? 14. అసలు ఎన్ని ఉన్నాయన్నా? 14. మరి ఎంఎస్సీ అని ఎందుకు పెట్టావంటే, నేనేం చదివానో తెలియదన్నా. నువ్వు నేను ఏం చదివామో చూపించుకుంటున్నాను. ఒక ఎంఎస్సీ బయటకు వచ్చి ఉంటుంది, ఒక ఎంఎస్సీ లోపల ఉంటుంది. అబ్రహాం దాసుని అడగండి, ఎలియాజరుని అడగండి. నేను అబ్రహాం దాసునండి, కనీసం తన పేరు కూడా చెప్పుకోలేదండి. నేను అబ్రహాం దాసుని, నా యజమానుడైన అబ్రహాం దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. నా యజమానుడైన అబ్రహాము దేవా యెహోవా. మనుషులతో మాట్లాడినా యజమానుడి గురించి మాట్లాడతాడు, దేవునితో మాట్లాడినా అటువంటి దాసులంగా ప్రభు మనం చేయను గాక. మనకి ఓటమి లేదండి ఈ తరంలో. ఆమేన్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఓడిపోమండి మనం ఆయన నామంలో. ఈ రాత్రి యెహోషువకి ఇచ్చిన జయం మనకు కూడా ఇవ్వాలండి. మనం ఆ త్రోవలో మనం ప్రయాణించట్లేదు, అందుకే మనం ఓడిపోతా ఉన్నాం. ఈ తరమంతా ప్రభు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ గాడ్. మన వాక్యానికి లోబడిన వారమైతే, వాక్యాన్ని పట్టుకునే వారమైతే, ఐక్యరాజ్యం గుర్తించిన దేశాలన్నింటిలో ప్రభు పని చేయడానికి ప్రభు మనం తీసుకెళ్తాడు. ఆమేన్, ఆమేన్. ఏ దేశాన్ని, ఏ జాతిని, ఏ ప్రజని ప్రభు వదిలిపెట్టాడు. కోట్ల మందికి ఇంకా స్వార్థం అందలేదు. మనమే జయ జీవితం చేయకపోతే, మనమే ఉదయకాలం లేవలేకపోతే, మనమే బంధకాలను తెంచేవారంగా లేక నిద్రపోతే, అరే మనమే నిద్రపోతే ఇంకెవరు? నీవే చేయాలి ఈ పని, నేనే చేయాలి ఈ పని. నీవు నేను మన ధనాన్ని, మన సమయాన్ని, మన బలాన్ని ప్రభు కొరకు ఖర్చు పెట్టాలి. మన ఆఖరి శ్వాస వరకు, లాస్ట్ బ్రీత్ వరకు ప్రభుని సేవించాలి. మన చివరి శ్వాస వరకు మన రక్షకుడిని ప్రచురించాలి. దేవుడు అటు వారిగా మనం చేయను కాక. సిల్వలో దగ్గరగా పడదామా? మరొకసారి పాడుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. ఆయన ఆఖరి రక్తం వరకు నీ కొరకు కరిగిపోయాడు. నువ్వు ప్రభు కొరకు ఏం చేశావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఏ విధంగా జీవించాలన్న ఆశ నీ హృదయాన్ని భక్షిస్తుంది. నీ బలం, నీ సమయం, నీ ధనం అది యేసుది కాదా? నీ ఉద్యోగం యేసు ఇచ్చింది కాదా? నీ స్థితిలో నిలబెట్టింది ప్రభు కాదా? పరీక్షించుకున్నావు. ఎన్నో ఉదయకాలాలు ఇప్పటికే పోగొట్టుకున్నావు.
చెరసాలను కదిలించే దినాలను చూడాలి. రాబోయే కాలంలో పునాదులను కదిలించే దినాలను చూడాలి. ఆ రాత్రి భూకంపం వచ్చింది. అది మాన్యువల్ ఎర్త్కే కాదు, స్పిరిచువల్ ఎర్త్కే. బంధకాలని తెగిపోయినాయి. ఈ తరంలో స్పిరిచువల్ ఎర్త్కే తీసుకురావాలి. వాడి నామల్లో స్పిరిచువల్ ఎర్త్కే రావాలి. స్పిరిచువల్ ఎర్త్కే రావాలి. ద్వారా సిల్వలో నాకై సువార్త వినబడని ప్రజలు ఎందరో ఉండగా మనం వారికి ఆశీర్వాదకరంగా మారాలి. మనలో నుంచి ఆ దీవెనలు ఈ తరానికి వెళ్ళాలి. ఒక అమెరికాకే కాదు, ఒక ఇండియాకే కాదు, ఐక్యరాజ్యసమితి గుర్తించిన దేశాలన్నింటికి మన ప్రభు మహిమపరచబడును గాక. అన్ని దేశాల్లో ఆయన నామం ఘనపరచబడును గాక. పరిచర్య చేసే ఆత్మ, ఒకరినొకరు క్రీస్తును కలిగి జీవించే ఆత్మ, ఒకరినొకరు ప్రోత్సహించుకునే ఆత్మ మనం చూచుదుము గాక. ఆయన నామంలో మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సన్నిధిలో మోకరించడానికి మీరు మాకు చూపిన కృపకై మీకు స్తోత్రం. దేవా, యెహోషువ 30 లక్షల మంది నడిపించాడు. కుటుంబం వ్యతిరేకించిన, సర్వ సమాజం వ్యతిరేకించిన, సమాజ ప్రధానులు వ్యతిరేకించిన యెహోషువ వ్యతిరేకించలేదయ్యా. ఒక్క మోషేకి లోబడితే ఇశ్రాయేల్ అందరూ ఎలా లోబడ్డారు ప్రభువా. మా పైన వారికి మేము లోబడితే లోకమంతా ఎలాగ మీ మాట వింటదయ్యా. నా విధేయత ఎంతమంది నష్టం చేస్తుంది. నా దుర్మార్గత్వం, నా దుష్టత్వం ఎంత గొప్పదయ్యా. నా అహం వల్ల ఎన్ని కార్యాలు ఆగిపోతున్నాయి. మన్నించు ప్రభువా. పెద్దల విలువలు గ్రహించు వాడిగా నుంచి సాగిల పడేటువంటి కృప నాకు దేవా. బోధకుడు కంటే శిష్యుడు ఎప్పుడు గొప్పవాడు కాదంటే దేవా, నీ వాక్యం సత్యం. మేమెంత తగ్గించుకుంటామో మీరు అంతగా మమ్మల్ని చేస్తారు. టీసీఎఫ్ఎంని మీరు దీవించండి. 1000 కుటుంబాలతో ఆరాధించినట్లుగా దేవా, 1000 కుటుంబాలు చేర్చబడినట్లుగా దీవించు. ఒకే మాట, ఒకే ఆత్మ, ఒకే మనసు దేవా మీరు మాకు అనుగ్రహించండి. ఈ తరమంతటిని మీ కొరకు పట్టుకున్నందుకు స్తోత్రం ప్రభువా. ఈ తరమును మీరు మాకు అప్పగించినందుకు స్తోత్రం దేవా. పౌలు శీలలు ఐరోపా జయించబడినట్లు చూశారో మేము కూడా అలాగ చూచుటకు మాకు కృప దేవా. కఠినమైన దేశాల్లో మీరు మాకు సేవలు ఇవ్వండి. స్వార్థ వ్యతిరేకుల మధ్య పనిచేయటకు మాకు కృప దేవా. మీ కొరకు ఆఖరి దప్పులు కలిగిన వారిగా మమ్మల్ని మార్చు. మా సంకులాడ్ ఫ్యామిలీ మీరు గుర్తు చేసుకోండి. మీ బిడ్డలను బట్టి మేమందరం వాక్యం విన్నాం. ఇక్కడ సహాయం యేసు నామములో అడిగి పొందుకొని మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ కనిన సహవాసం సదాకాలం మనందరికీ తోడి నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా హృదయపూర్వక వందనాలు. నా కొరకు, పరిచయం కొరకు మీ అనుదిన ప్రార్థన చేసుకోండి. మీరు వెళ్ళేటప్పుడు ఇందాక నేను చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సీడీ మీరు తీసుకొని వెళ్ళి
ఈ పాట ఇంకా మిగతా పాటలు కూడా మీరు నేర్చుకోవచ్చు. ప్రభు మిమ్మల్ని దీవించండి.